హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్కే కనెక్ట్స్. ఇవాళ బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 18లో డే 18లో నాకు నచ్చింది మూడు క్యారెక్టర్లు. ఒకటి నాగమణి కంట, రెండు పృథ్వీ, మూడు అభయ్. ఎందుకు అంటే ఆ పృథ్వీ నేను మొన్న కూడా చెప్పాను, ఎపిసోడ్ లో చెప్పింది ఏంటి అంటే నా రివ్యూలో ఆ పృథ్వీ అనేవాడు ఒక వేస్ట్ గాడు, వాడు ఒక చెత్త కంటెస్టెంట్. వాడిని బిగ్ బాస్ కి తీసుకొచ్చిన ఎవడో కానీ వాడిని మామూలుగా తిట్టకూడదు అనిపిస్తుంది. ఓకే, బయట ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు తెలియదు, కానీ షోలోకి వచ్చిన మినిమం కామన్ సెన్స్ ఏంటి అంటే ఎలా బిహేవ్ చేయాలి, పెద్దవాళ్ళ పట్ల ఎలా ఉండాలి. మనం ఆడేది గేమే, ఫుడ్ ని రియల్ గా తీసేసారు. టాస్క్ కోసం ఆడినప్పుడు మరీ అంత అగ్రెసివ్ అయిపోయి అమ్మాయిల్ని ఇంప్రెస్ చేద్దామని చెప్పేసి ఒకళ్ళని భయపెట్టి వీడు వినరావదా అని చెప్పేసి అనుకుంటే మాత్రం జనాలని ఖచ్చితంగా బయటికి తోసేస్తారు. నాకు తెలిసి ఈ వీక్ లో నాగార్జున తోసేయచ్చు, లేకపోతే నాగార్జున పొగుడుతాడు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన టీఆర్పీ. మొన్న ఆయన రీసెంట్ గా ఒక ఎపిసోడ్ లో చెప్పింది ఏంటి అంటే బిగ్ బాస్ సీజన్ 8 అనేదంట వరల్డ్ వైడ్ గా బిగ్ బాస్ అన్ని సీజన్ లో కల్లా హైయెస్ట్ టీఆర్పీ వచ్చిందంట. పొట్లమేం కాదు అనిపించింది. చెప్పండి బాబు అంటే సో చెప్తారు ఆయన. సో నాగార్జున గారు కూడా కొంచెం గట్టిగా తీసుకుంటే అబ్బాయి విషయంలో ప్లస్ పృథ్వీ విషయంలో ఇద్దరిని పక్కన పెట్టి ఇద్దరికి గట్టిగా అటు ఇటు ఇస్తే సెట్ అయ్యింది. లేకపోతే ఇద్దరిలో ఎవరొకరిని బయటికి పంపించేయాలి. నాకు తెలిసి పృథ్వీ విషయంలో మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే అతను వరస్ట్ బిహేవియర్ అది. ఆ సీజన్ మొత్తం, ఆ ఎపిసోడ్ మొత్తంలో కూడా, సీజన్ మొత్తంలో కూడా, బిగ్ బాస్ 8 అన్ని సీజన్స్ లో కల్లా పృథ్వీ బిహేవియర్ అనేది చాలా దారుణంగా ఉంది. అతన్ని బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించేయడం బెటర్. ఎందుకంటే అతని మానసికంగా చాలా లోలో ఉన్నాడు. అతనికి మానసికంగా ఎదగలేదు. ఆయన పిల్ల మెంటాలిటీ ఉంది. ఆ పిల్ల మెంటాలిటీ ఎందుకు ఉంది అంటే పక్కన సోనియా ఉంది కదా, ఆమెను ఇంప్రెస్ చేయడం కోసం ఆయన కొంచెం అగ్రెసివ్ అవుతున్నాడు. ప్లస్ ఇలాగ భయపడతా ఉంటే నెక్స్ట్ టైం ఆ టాస్కుల్లో అతనికి అందరూ భయపడిపోతారు. పృథ్వీ అనేవాడు కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాడు అన్న ఫీలింగ్ లో ఉంటున్నాడు. జనాలు కూడా బయట గట్టిగానే స్ట్రాంగ్ గా ఉన్నారు పంపించేట బయటికి. సో అర్థం చేసుకో బాబు, అసలే మనిషి కూడా కాదు ఇది. స్టేట్ తీసుకురావట్లేదులే కానీ కొంచెం వాళ్ళని దూరం పెడితే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఓకే, సీరియల్స్ యాక్ట్ చేశారు, ఏదో చేస్తున్నారు అని చెప్పేసి మనం యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్ లో కూర్చోబెట్టి వచ్చిరని తెలుగుతో వాళ్ళు మాట్లాడే మాటలు, చేసే బిహేవియర్ నాకు నచ్చదు. ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు కదా, ఇప్పుడు కర్ణాటక వాళ్ళు చూడరు ఇది. ఎగ్జాంపుల్ చెప్తా, కర్ణాటక వాళ్ళు ఈ బిగ్ బాస్ చూడరు. ఎందుకు చూడరు? వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి. సో చూసే తెలుగు జనాలే కదా, తెలుగు జనాలకి ఏమనిపించింది, వచ్చిన తెలుగులో మాట్లాడుతున్నప్పుడు ఆ బూతులు కానీ, ఆ అగ్రెసివ్ కానీ వద్దు, అవసరం లేదు మనకు వాళ్ళు అనిపించింది. సో నేను చెప్పేది ఏంటి అంటే ఇలాంటి వాళ్ళని కొంచెం తొందరగా పంపించేస్తే మంచిది బిగ్ బాస్ హౌస్ కూడా. ఎందుకంటే లాస్ట్ సీజన్ లో మనం రేవంత్ చూసాము, అంతకుముందు సుహేల్ని చూసాము. వాళ్ళంతా చేసే బిహేవియర్ తో పోల్చుకుంటే మనవాడిది తక్కువే. కాకపోతే ఏంటంటే కొంచెం మనవాడు కూడా మనం చూసి ఉన్నాం, చిరాకు వచ్చేసి ఉన్నాం కాబట్టి దూరం పెడితే మంచిది అనిపిస్తుంది నాకు. సో అదే విధంగా నెక్స్ట్ నాగమణి కంట గురించి డిస్కస్ చేసే ముందు అసలు ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ ఏంటి, దీంట్లో ఏం జరిగింది మీకు సింపుల్ గా ఒక 1 minute లో చెప్పేస్తా, 1 or 2 minutes లో. ఎందుకంటే నేను లాక్ చేయను, ఈ ఎపిసోడ్ గురించి కూడా పెద్ద డిస్కస్ చేయను. ఓన్లీ క్యారెక్టర్స్ ఉన్న బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న క్యారెక్టర్స్ గురించి నేను మాట్లాడతా. అప్పుడు వాళ్ళు చేసిన వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ వల్ల యూజ్ ఏంటి బిగ్ బాస్ కూడా చెప్తాను మీకు నేను. సో ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో ఏంటి అంటే ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ ని కాపాడుకోవాలి. నిఖిల్ టీం వచ్చేప్పుడు స్ట్రాంగ్ గా ఉంది. విష్ణుప్రియ గాని, సీత గాని, నిఖిల్ గాని, పృథ్వీ గాని వీళ్ళు కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇటువైపు వచ్చేపటికి అభయ్ టీం వచ్చేపటికి కొంచెం ప్రేరణ ప్లస్ యష్మి, పాపం నిజంగా వీళ్ళిద్దరు బాగా ఆడారు. ఆడపిల్లలైనా కూడా స్పోర్టివ్ గా కొంచెం గట్టిగా స్ట్రాంగ్ గా నిలబడారు. ఉమెన్ పవర్ చూపించారు. సో వీళ్ళకి కొంచెం మనం అప్రిషియేట్ చేయాలి. నెగిటివ్ పాజిటివ్ పక్కన పెడితే కొంచెం అప్రిషియేట్ చేయాలి పాపం వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు టీమ్ స్పిరిట్ చూపించారు, పాపం ఇద్దరు పోరాడారు. అబ్బాయిలు వాళ్ళని నొక్కుతున్నారు, ప్లస్ తోసేస్తున్నారు, వాళ్ళకి మీద పడిపోతున్నారు. అయినా కూడా వీళ్ళు ఏ మాత్రం తగ్గకుండా, కనీసం ఇష్యూ చేయకుండా గొడవ ఆడుతున్నారు. కానీ అదే పాయింట్ ని పట్టుకొని వాళ్ళు ఇది చేయట్లేదు. సో దానివల్ల ఏంటి అంటే వాళ్ళు ఆడే గేమ్ జెన్యూన్ గా అనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ పృథ్వీ ఉన్నాడు,
పృథ్వీ కూడా జెన్యున్ గా గేమ్ ఆడుతున్నాడు, కానీ అది వెళ్ళే విధానం నెగిటివ్ గా వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అంటే అతను మనుషుల్ని తోసేస్తున్నాడు, విసిరేస్తున్నాడు, చెప్పిన మాట వింటల్లా, ముందు అరిసేస్తున్నాడు, ఏదేదో చేసేస్తున్నాడు. పోనీ గేమ్ ఆడుతున్నాడు అంటే గేమ్ ఆటల్లా డిఫెండ్ చేసుకునేటప్పుడు అతను మీద పడి వచ్చిన వాళ్ళని ఇసిరేస్తున్నాడు, తోసేస్తున్నాడు. అలా అంత అవసరం లేదు నాన్న, నీకు అంత అవసరం లేదు అనిపించింది. సో అది ఎగ్స్ ని కాపాడుకోవాలి. సో దీంట్లో నిఖిల్ టీంకి వచ్చేపటికి 200 చిల్లర గుడ్లు ఉన్నాయి, అబ్బాయి టీంకి వచ్చేపటికి 25 గుడ్లు ఉన్నాయి. సో విష్ణుప్రియ కొంచెం చిన్నగా కూడా నవ్వింది ఎటకారంగా, కానీ వాళ్ళు చేసింది మాత్రం చాలా దారుణమనే చెప్పాలి. ఈ ఎపిసోడ్ లో మాత్రం ఈ ప్రభావతి 2.0 అబ్బాయి టీంకి అయితే కొంచెం స్ట్రాంగ్ గానే ఇదైంది, అంటే గట్టిగానే ఎఫెక్ట్ ఇచ్చింది. ఎందుకంటే నాగమణి కంట పాపం ఆయన గుడ్లు తీసుకుంటా వెళ్ళినప్పుడు గుడ్లని వాళ్ళు ఊరికే లాగేస్తున్నారు, వాళ్ళని ఒక చేతితో పట్టుకుని నొక్కేస్తున్నారు అంతే, ఒక చేతితో పట్టుకుని నొక్కి కూర్చోబెడుతున్నారు ఆయన్ని. అంటే అంత దారుణం, అంటే బక్కగా ఉన్నాడు మనిషి, గట్టిగా పోరాడలేకపోతున్నాడు. గట్టిగా నొక్కితే అసలు ఊపిరి పీల్చుకోకుండా పావు గంట సేపు లెగలేకపోతున్నాడు. మనిషి కొంచెం గట్టిగా ఉన్నాడు. కొంచెం చెప్దాం, మనోడి గురించి డిస్కస్ చేద్దాం. వస్తా అతని దగ్గరికి వస్తాను. సో అది ఓవరాల్ గా అయితే. ఇంకోటి, కిచెన్ లో బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏంటి అంటే కిచెన్ లో ఒక టీం నుంచి ముగ్గురే ఉండాలి. ఆ ముగ్గురే ఎంతసేపు అన్నా ఉండేవండి, కానీ ఫస్ట్ వెళ్ళినప్పుడు బెల్లి కొట్టాలి, వచ్చేటప్పుడు బెల్లి కొట్టాలి. కూరగాయలు కోయటం కానీ, అన్నం వండుకోవటం కానీ, కూర వండుకోవటం కానీ, కాఫీ పెట్టుకోవటం కానీ, టిఫిన్ చేసుకోవటం కానీ, అక్కడ ఉన్న డిషెస్ క్లీన్ చేసుకోవటం కానీ, ఏదన్నా కూడా ఆ ముగ్గురే చేసుకోవాలి. అంతకు మించి వేరే క్లాన్ వాళ్ళు అక్కడ ఉండటం కానీ అలా చేయకూడదు. ఎప్పుడైతే ఈ బెల్లి కొట్టేస్తారో అప్పుడు వేరే క్లాన్ వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా సేమ్ అంతే ముగ్గురుండి చేసుకోవాలి. ఇక్కడ బిగ్ బాస్ వీక్ మొత్తానికి 14 గంటలు ఇచ్చాడు. ఇప్పటికి 11 గంటలు అయిపోయాయి, 3 గంటలు అయిపోయింది, ఇంకా 11 గంటలు ఉంది. ఈ 11 గంటల్లో వీళ్ళు ఇంకా ఈ వీక్ మొత్తం నడిపించాలి. సో ఇదైతే పెద్ద టాస్క్. ఎందుకంటే ఇప్పుడు అన్నం కూర, ఇప్పుడు ఒక క్లాన్ లో ఒక 5 మందో 5 మందో 6 మందో ఉంటే వాళ్ళకి అన్నం వండాలి, టిఫిన్ చేయాలి, ప్లస్ దానికి తగ్గట్టు కూరగాయలు కోసుకోవాలి, ఉల్లిపాయలు కొయ్యాలి, ఇవన్నీ చేయాలి అన్నా కూడా చాలా కష్టమే. ముగ్గురు చేసుకోవాలంటే పెద్ద టాస్క్ అయ్యేది. కానీ వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు, ఈ టైం మేనేజ్మెంట్ అని కూడా మెయిన్ దీంట్లో. సో ఈ టైంని ఎలా వాళ్ళు మేనేజ్ చేస్తారో కూడా మనం చూసుకోవాలి. ఇది అయిపోయింది. సో ఇక్కడ అయిపోయినాక నెక్స్ట్ మళ్ళీ గుడ్ల టాస్క్. దీంట్లో గుడ్ల టాస్క్ ఏం లేదు, జస్ట్ తోసుకోవటాలు, తిట్టుకోవటాలు, అరుచుకోవటాలు. కానీ ఇక్కడ నేను ఇప్పుడు చెప్పేది క్యారెక్టర్స్ గురించి చెప్తా. ఫస్ట్ పృథ్వీ అయిపోయింది, ఆడికి ఎంత చెప్పినా తక్కువే, బుద్ధి బుర్ర ఉండదు ఆడికి, అనవసరం ఆడు అని తోసేయటం బెస్ట్ నాకు తెలిసి, ఆడికి బుద్ధి బుర్ర ఉండదు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి నాగమణికంట గురించి చెప్పాలి అంటే గనక, ఎందుకు పద్దాక హగ్గులు కిస్లు అంటున్నాడని చెప్పేసి మనం డిస్కస్ చేసుకుంటే, మనకి హగ్గులు కిస్లు ఊరికే ఎందుకు ఇస్తారు? ఊరికే ఎవ్వడెవడు వెళ్ళిపోయి పక్కన కూర్చుని నాకు హగ్ ఇవ్వు, నాకు కిస్ ఇవ్వు అంటే ఎవరు? అప్పుడు ఏం చేయాలి? సింపతి అనేది ఒకటి డ్రా చేయాలి. సింపతి అనేది ఒకటి టాబ్లెట్ వేస్తే ఆటోమేటిక్గా ఏమవుద్ది? సపోజ్ ఎలుకలు ఉన్నాయి, ఎలుకల్ని ఒక చోట తీసుకుంటే మనం ఏం చేస్తాం? ఒక ఏరేస్తాం, అన్ని ఎలుకలు అక్కడికి వచ్చేస్తాయి. అలాగే ఒక సింపతి వేస్తాడు, ఏది కింద పడిపోయినట్టు, లేకపోతే ఇద్దరు మధ్యలో గొడవ అవుతుంటే మధ్యలో దూరిపోయి వీడియో గొడవ సరి చేసినట్టు, లేకపోతే వీడియో క్రియేట్ చేసి దాన్ని వీడియో సరి చేసినట్టు, ఏదో మొత్తం చేసి పిచ్చికి చేస్తున్నాడు. పిచ్చిగా చేయడం వల్ల ఇప్పుడు ఇద్దరి మధ్యలో గొడవైంది, ఇద్దరు అమ్మాయిల మధ్యలో, విష్ణుప్రియ ప్రేరణ మధ్యలో గొడవైంది అనుకున్నాం. ఇప్పుడు ఇద్దరికి ఫేవర్ చేస్తున్నాం అనుకున్నాడు, కానీ ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు బయటికి, అక్కడ సెట్ అవ్వాల. తర్వాత నిన్న ఎగ్గిల్ టాస్క్ ఏమైందంటే పడిపోయాడు, కింద పడిపోయాడు, పావు గంట చేత లగలేదు. బిగ్ బాస్ తీసుకెళ్లి మెడికల్ రూమ్ లో ట్రీట్మెంట్ ఇచ్చి పంపించాడు మొత్తానికి బయటికి. పంపించినాక సోనియాని హగ్ కావాలి నాకు, కానీ కెమెరాలు ఉన్నాయి అంటున్నాడు. అది ఏం బుద్ధి ఆడిది? సింపతి కోసం నేను చేస్తున్నాడు. సింపతి ఉంటే ఆటోమేటిక్ గా హగ్గులు కిసులు వస్తాయి. అని తెలిసి ఒక 2-3 డేస్ అమ్మాయిలు అడిగి దూరంగా ఉండి హగ్గులు కిసులు ఇవ్వబోతాడు. పరిస్థితి ఏంటి చూద్దాం, అది కూడా చూడాలి. ఎందుకంటే యష్మిన్ మొన్న ఎలిమినేషన్ చేశాడు, కావాలని చేసి వెళ్ళిపోయి ఇదంతా గేమ్ లో పార్ట్ రా, ఏం పట్టించుకోమాకరా, ఇది ఫ్రెండ్షిప్ వేరు, ఎలిమినేషన్ వేరు రా. అయ్యే అంటే ఇప్పుడు అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలుసుకోవాలి. తెలుసుకోకుండా వెళ్ళిపోయి మీదలు చేసేసి పట్టేసుకుంటే ఇప్పుడు ఎవరికన్నా ఇబ్బంది. ఇప్పుడు బిగ్ బాస్ షో ఉంది కదా అని చెప్పేసి వెళ్ళిపోయి చేతులు వేసేసి మీదలు వాటేసుకుంటే, టీంలో ఉన్నప్పుడు గెలిచి ఒక సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు వాటేసుకోవడం వేరు. లేదు చిన్న కన్సర్న్, వాళ్ళు బాధల్లో ఉన్నారు, లోలో ఉన్నారు అంటే జస్ట్ భుజం మీద చేసి
కన్సర్న్ ఇవ్వటం ఒక పాయింట్. అంతేగాని ఊరికే హగ్గులు కిస్సులు. నిన్నైతే నేను చూశానన్నా, కావాలంటే మీకు ఎప్పుడన్నా పెడతాను అది. నేను సోనియా ఎంత దారుణంగా చేసిందంటే అన్న, డాన్స్ అయిపోయింది. డాన్స్ అయిపోయినాక నిఖిల్ సోనియా కూర్చున్నారు. అయితే పృథ్వీ ఇష్యూ అనుకుంటా, పృథ్వీ ఇష్యూ మాట్లాడుకుంటా అంతే అని చెప్పేసి ఇక్కడ చేయేసింది. మాడు ఏంటి ఇక్కడ చేయది అంటే ఇక్కడ ఇలా అంటుంది. ఇలా అంటే ఇంకా ఏం చేస్తాం చెప్పు? ఆ అమ్మాయిని రెచ్చగొట్టేది వాళ్ళే, ఏమనంటే మళ్ళీ కేసులు పెట్టేది వాళ్ళే, గొడవలు చేసేది వాళ్ళే. ఇంకేం చేస్తాం? అంటే కొన్ని జరుగుతున్నాయి కదా బయట. అమ్మాయి అలా చేస్తుంది. దానికి నాగమణికంట గాడు పృథ్వీ గారు ఎందుకు ఊరుకుంటారు? ఊరికి వెళ్ళిపోయి మీద పడిపోయి ముద్దులు పెట్టుకోవడం తప్ప ఏం చేస్తారు చెప్పండి వాళ్ళు. సో ముద్దులు పెట్టుకోవాలి, హగ్గులు చేసుకోవాలి. ఇదివరకు మనకి సీజన్ 5 లో షణ్ముఖ సిరి ఇలాగే ముద్దులు పెట్టుకుంటే, షణ్ముఖ సిరి ఇలాగే హగ్గులు ఇచ్చుకుంటే ఏంట్రా ఇలా చేస్తున్నారు అసలు, చీ 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 అన్నారు. ఇక్కడ వీళ్ళు బయటకు వస్తే ఓస్తారు, బయట వెళ్ళని ఓస్తారు వీళ్ళని బయట. ఏం పనులు బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా మాట్లాడితే హగ్గులు, మాట్లాడితే కిస్సులు. ఏంటిది? పని పాట లేదా? చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఫ్యామిలీ ఆడియన్స్ పిల్లలు చూస్తారు, చిన్న పిల్లలు చూస్తారు కదా షోలు. చిన్న పిల్లలు చూసినప్పుడు ఎలా ఉంటుంది? వాళ్ళు ఏమనుకుంటారు? బుద్ధి లేదా? కనీసం ఇబ్బంది, బుద్ధి జ్ఞానం ఏమి లేదా? బూతులు రావట్లా, వస్తున్నాయి కానీ చెప్పకూడదు కాబట్టి చెప్పట్లా. వేస్ట్ వీళ్ళు. ఇలా మళ్ళీ పిఆర్ టీములు, మళ్ళీ ఆ యాదవ్లో మరి అంత దరిద్రలో చూసుకోవాలి. ఇంకా పిఆర్ టీములు చూస్తే డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారు వాళ్ళు, పిఆర్ టీం వాళ్ళు. దీని ఒక్కదానికే కాదు, దేనికన్నా పిఆర్ టీం అంటే అసలు డబ్బులు ఇస్తే వాళ్ళు బూట్లు నాకేస్తారు. వాళ్ళు బాట్స్ అంటారు వాళ్ళనే, యూజ్లెస్ ఫెలోస్ అనమాట. వాళ్ళకి కంటెంట్ ఏం అవసరంలా, ఊరికే బొరజలు వేయటం, వేరే వాళ్ళ మీద వీళ్ళని లేపేయటం చేస్తూ ఉంటారు పిఆర్ టీంలు. సో పిఆర్ టీం కూడా చాలా డేంజరస్. ఎందుకంటే వీళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళు ఓట్లేసి లేకపోతే వాళ్ళని హైలైట్ చేసి వాళ్ళకి సపోర్ట్ గా వస్తూ ఉంటారు వాళ్ళు. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ నాగమణికంట పృథ్వీ, ఇది వీళ్ళది. థర్డ్ అబ్బాయి విషయంకి వస్తే, ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, బిగ్ బాస్ ఏదన్నా టాస్క్ ఇచ్చినా ఏమైనా చేసినా ఇదంతా నీ వల్లే, ఇప్పుడు ఈ టాస్క్ ఇవ్వడం వల్ల మాకేంటంటే తిండి తినకుండా మేము పని చేయాలా, ఇట్లా మాట్లాడుతున్నాడు. ఇట్లా మాట్లాడటం వల్ల నీకేం ఉపయోగం ఉండదు. అదే ఇప్పుడు నీకు ఒక చీఫ్ పోస్ట్ ఇచ్చినప్పుడు చీఫ్ గా నిన్ను ఎన్నుకున్నారు వాళ్ళు, నువ్వు వాళ్ళని ఎన్నుకోలేదు, వాళ్ళు నిన్ను ఎన్నుకున్నారు. అంటే వాళ్ళు నీ టీంలోకి రావటానికి ఇష్టపూర్వకంగా వచ్చారు. వచ్చినప్పుడు నువ్వు వాళ్ళకి ఎంత సపోర్టివ్గా ఉండాలి. ఇప్పుడు నిఖిల్ టీం ఉంది, నిఖిల్ మాట దాటి బయటికి రారు, నిఖిల్తో పాటే ఉంటారు. అలాగే నీ టీము నీ మాట కాదని బయట. ఇప్పుడు ఆదిత్య గారు చూసాం మనం ఇందాక, చీఫ్ మాట్లాడుతున్నారు, చీఫ్ చెప్తున్నారు అంటున్నాడు. యాక్సెప్టెడ్. అది ఆ చీఫ్ కున్న వాల్యూ నీకుందా? ఇదివరకు టీంలో ప్లాన్ లో ఉన్నప్పుడు ఒక మెంబర్ కానీ ఎలా బిహేవ్ చేసావు, అదే నువ్వు చీఫ్ అయినప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నావు? కనీసం కామన్ సెన్స్ లేదా? అంటే చీఫ్ అయిపోగా నువ్వు కింగ్ అయిపోయినట్టేనా, లేకపోతే బిగ్ బాస్ విన్నర్ అయిపోయినట్టేనా, లేకపోతే నాగార్జున గారు పక్కన కూర్చోబెట్టినాడేనా? అలా కాదు కదా. చీఫ్ అంటే లీడర్ అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే మీ టీంకి గైడెన్స్ ఇవ్వాలి. సో వాళ్ళు వచ్చి మీ మీద గొడవ పడుతున్నారు, లేకపోతే మీ టీంని ఇబ్బంది పెడుతున్నారు, మీ టీంని ఎగ్స్ లాగేసుకుంటున్నారు, మీ టీంని ఇసురు కొడుతున్నారు, మీ టీంని నొక్కేస్తున్నారు అన్నప్పుడు నువ్వు కూడా అదే విధంగా స్ట్రాంగ్ గా ఉండాలి. అంతేగాని పక్కగా తీసుకెళ్ళి ఎంలాగా నంగనాచిలాగా తీసుకెళ్ళిపోని ఆడుకోండి, మీరే ఆడుకోండి, తీసుకెళ్ళిపోండి, నేను చూసుకుంటాంలే, నాగార్జున గారు చెప్పుకుంటాంలే, నాగార్జున నీకు వేస్తాడు వచ్చి, నాగార్జున చెప్పుకుంటాంలే. బిగ్ బాస్ మీరు వాళ్ళకే మీరు సపోర్ట్ అన్నట్టుగా పిచ్చోడు అయిపోయాడు. చీఫ్ గా అయ్యి ఒక పిచ్చోడు అయిపోయాడు. ఎందుకంటే అతను ఏం చేస్తున్నా అర్థం కావట్లా, టీం ఏమో వీక్ గా ఉంది, అర్థమైపోయింది దానికి, డిఫెండ్ చేయలేడు. కనీసం మాట్లాడే విధానం కూడా కరెక్ట్గా లేదు. బిగ్ బాస్ని ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. అంటే బిగ్ బాస్ ఏమి పెద్ద తోపనే తుర్మేనం కాదు, కానీ ఆ హాస్పిటాలిటీ నీకు ఇచ్చాడు. అంటే నీకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాడు, నీకు నువ్వు ప్రూవ్ చేసుకో, నువ్వు నీ టాలెంట్ చూపించుకో అని చెప్పేసి. అంతేగాని నోటికి వచ్చిన మాట్లాడి నిన్ను విన్నర్ చేస్తా అని చెప్పి చెప్పలా. సో నీకు ఒక టీము, నీకు ప్లాన్ ఉన్నప్పుడు నువ్వు ఎదురోడు. ఒక రాజు ఉన్నాడు అబ్బా, రెండు రాజులు ఉన్నారు. ఓకే, ఈ 2 రాజ్యాల్లో
ఈ రాజులు స్ట్రాంగ్ ఉన్నారు, వీళ్ళేమో కొంచెం వీక్గా ఉన్నారు. ఇలా అని చెప్పేసి నువ్వు మంత్రాలు చేసుకుంటా చేస్తావా, లేకపోతే నీ టీంని మోటివేట్ చేసి వాళ్ళని ఇంకా స్ట్రాంగ్ చేసి నువ్వు ఎట్లాగైనా మీరు డిఫెండ్ చేయండి. మ్యాక్సిమం మీరు పోరాడండి, మీరు విన్నర్ అవ్వాలి. మీరు గెలుస్తారా ఓడిపోతారా అనేది తర్వాత, ముందు మీరు పోరాడండి. ఎంత గట్టిగా పోరాడితే అంత గట్టిగా పోరాడండి. నేను కూడా మీతో పాటు పోరాడతా అని చెప్పేసి నువ్వు ముందుండాలా. వాళ్ళు వచ్చి పోరాడుతున్నారుగా, మనం సరే వాళ్ళు పోరాడనివ్వండి, మనల్ని కొట్టనివ్వండి, మన గుడ్లు లాగేసుకునేవ్వండి, ఏమైనా చేసుకునేవ్వండి, మన తర్వాత చూసుకుందాం. ఇంకేంటి నువ్వు చూసేది బొక్క అక్కడ. ఒక లీడర్ క్వాలిటీ లేదు నీలో. సొల్లు కబుర్లు చెప్పమంటే వెళ్ళి ఆ మూలకి వెళ్ళి కుర్చీలో కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకుంటా కూర్చుంటాడు. ఈయన ఒక చీఫ్. ఏ సొల్లు కబుర్లు చెప్పితే అవుతాం మళ్ళీ పక్క టీం వాళ్ళతోనే. ఎమ్మలా కూర్చొని మా కబుర్లు చెప్తాడు. డైరెక్ట్గా బరిలో దిగమంటే దిగలేడు. పృథ్వీకి భయపడిపోయాడు, నిఖిల్కి భయపడిపోయాడు. ఇంకా ఆయన చీఫ్. ఇంకా పోరాడలేనివాడు ఎందుకు చీఫ్గా? అదే నాగార్జున గారు అడగాలి. అడిగి మనవాడికి, పృథ్వీకి, మణికంఠకి, ముగ్గురికి గట్టిగా అయితే వార్నింగ్ ఇవ్వాలి. మణికంఠ కూడా మాట్లాడితే సింపతి డ్రామా ప్లే చేసి అగ్గిలిచ్చుకుంటా. ఒకటి పృథ్వీ అయితే ఆడికి ఆట రాదు, బొక్క రాదు. ఆడేమో జనాల మీద పడిపోయి ఎగబడిపోయి కొట్టేస్తా ఉంటాడు. బూతులు మాట్లాడతాడు. తోపు తురుములా జుట్టు పెంచేసుకుని గడ్డం పెంచేసుకుంటే అయిపోయింది. ఆడు కింగ్ అయిపోయాడు ఇంకాడు. అదొకటి. నెక్స్ట్ అభయ్. ఆడు చీఫా అర్థం కాదు. ఎందుకు చీఫ్ అయ్యాడో తెలియదు, ఎందుకు టీంని డిమోటివేట్ చేస్తాడో తెలియదు. వెళ్ళి అక్కడ మూలలో కూర్చొని చక్కగా సోఫాలో కూర్చొని చక్కగా కాళ్ళ మీద టీపాయ్ మీద కాళ్ళు పెట్టుకొని ఇట్లాంటి వాళ్ళని తీసుకెళ్లి బిగ్ బాస్ లో కూర్చోబెట్టి వేరే వాళ్ళకి కంటెంట్ ఇస్తారు అన్నమాట. వేరే వాళ్ళని విన్నర్ చేస్తారు వీళ్ళు కావాలని. వీళ్ళు ఎవరని తెలిసినప్పుడు ఏం చేస్తారంటే, బిగ్ బాస్ హౌస్ లో ఒక ఇది ఉంటుంది. వీళ్ళు ఎవరని తెలిసినప్పుడు, వీళ్ళ దగ్గర మ్యాటర్ లేదని తెలిసినప్పుడు ఏం చేస్తారంటే, వీళ్ళు చూసుకుంటారు ఎవరైతే విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయి అని చూసుకుని వాళ్ళతో ఇంకా మింగిల్ అయిపోతారు. చీఫ్ ఇదంతా టెంపరీ కాబట్టి వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. అదేంటంటే బయటికి వెళ్ళినప్పుడు రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవచ్చు, వాళ్ళు ఒక రకంగా అయిపోవచ్చు అనే ఫీలింగ్ తో పనిచేస్తారు అనమాట వీళ్ళు. ఇది డీప్ గా మనం ఆలోచిస్తేనే మనకి ఈ పాయింట్ తెలుస్తుంది. సో ఇట్లాంటి వాళ్ళని మనం గట్టిగా వార్నింగ్ ఇస్తే నాగార్జున గారు మంచిది. లేదు అనుకుంటే పాపం ప్రేరణ యశ్మి పాపం ఎంత కష్టపడి ఆడారు పాపం వాళ్ళు, అనవసరంగా గుడ్ల పైన. పాపం నాగమణి కంటే కూడా ఆడి గుడ్లు ఉన్నాయంట దాంట్లో. ఆడి బాధ ఆడిది. నా గుడ్లు మీరు అలా ఇచ్చేస్తారు అలాగంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. నువ్వు పోరాడతావని నేను కింద పట్టి నలిపేస్తున్నారు. ఇంకేం చేస్తావు నువ్వు మాత్రం? ఆయన మాత్రం ఏం చేస్తాడు? మీ చీఫే బద్ధకంగా కూర్చొని, దాని పేరేంటి, కొండ చిల్లులా కూర్చొని ఉంటే ఇంకా మీరు మాత్రం చిన్న వామ్ పావులా మీరేం చేస్తారు దాంట్లో? సో అది. సో ఓవరాల్ గా అయితే ఎపిసోడ్ ఏంటంటే గుడ్ల టాస్క్ జరిగింది, ప్లస్ కిషన్ గురించి టాస్క్ జరిగింది, ఇష్యూ జరిగింది. ఇది ఓవరాల్ గా. ఇప్పుడు ఏంటి అంటే నిఖిల్ టీంకి ఎక్కువ గుడ్లు ఉన్నాయి, అభయ్ టీంకి తక్కువ గుడ్లు ఉన్నాయి. సో ఆబ్వియస్ గా అభయ్ టీమే గెలిచిద్ది. ఆబ్వియస్ గా నిఖిల్ టీమే గెలిచిద్ది. సో అభయ్ టీంకి అయితే మళ్ళీ ఫుడ్ అయితే ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు నిఖిల్కి ఏంటంటే ఒక రెడ్ గుడ్డు సిగరెట్ కాల్చుకున్న టైంలో దొరికింది అక్కడ. కానీ ఆ టాస్క్ లో భాగం కాదు, టాస్క్ బజర్ ఏం మోగలేదు. జస్ట్ వాళ్ళు పొద్దున్నే ఫ్రెష్ అవటానికి ఇట్లా ఉన్నప్పుడు దొరికింది. సో దానికి బిగ్ బాస్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటాడు, బిగ్ బాస్ ఎటువంటి టాస్క్ ఇస్తాడు, లేదు రెడ్ గుడ్డు ఉన్న వాళ్ళకి ఏ ఫుడ్ ఉండదని చెప్తాడా, లేకపోతే రెడ్ గుడ్డు ఉన్న వాళ్ళకి ఏదన్నా స్పెషల్ బెనిఫిట్స్ ఇస్తాడా అనేది రేపు పొద్దున ఎపిసోడ్ తెలిసింది. సో అంటిల్ దెన్ నా కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. నేను చెప్పిన దాంట్లో మీరేమనుకున్నారో కింద కామెంట్ చేయండి. ఓవరాల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.